అడుగుతున్నాను. ఇది ప్రమోషనల్ స్టంటా లేకపోతే రియల్ లైఫ్ లో ఆ ఐదుగురులో మీరు ఉన్నారా? అదే సత్తి క్యారెక్టర్ అనేసి చెప్పారు కదా, సో ఇది నిజంగా జరిగిందా? ఈయన ఎందుకు చెప్పట్లేదు? ప్రమోషనల్ స్టంట్ కోసమే మాస్క్ వేసుకున్నాడా అనేసి. వాట్స్ యువర్ ఆన్సర్? జనరల్గా నాకు ముడ్డి కింద 30 వచ్చాయండి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఆయన కూడా స్టంట్ అంటే నేను స్టంటే అనేస్తా. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను, ఎందుకంటే అంత జెన్యున్ చెప్పిన తర్వాత కూడా స్టంట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను అంత పెట్టుకొని స్టంట్ అనేస్తాను. ఓకే, సో మెయిన్ రీజన్ ఏంటి మాస్క్ వెనకాల ఉండడానికి? మెయిన్గా అంటే బేసిక్గా అయితే మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే. డైరెక్టర్గా చేస్తున్నారంటే జాబ్ వదిలేసి యూఎస్లో వచ్చి ఇక్కడికి చేపిస్తున్నా అంటే తెలియదు. అదొకటి. ఇంకొకటి నాకు జనరల్గా నచ్చదు. అంటే ఫిలిం సర్కిల్స్లో నీకు తెలియకుండానే చుట్టుపక్కల ఎక్కువ పీపుల్ వాంట్ టు టాక్ టు యూ మోర్, పీపుల్ వాంట్ టు టెక్స్ట్ యూ మోర్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను, నాకు అది నచ్చదండి. సో అప్పుడప్పుడు మాతో కూడా మాట్లాడు, కోపం వచ్చి ఉంటుంది. ఏం లేదు, అంతే అంతే. ఎవరు నమ్మరు, అది మాత్రం నిజంగా అసలు రియల్ గా జరిగినప్పుడు మీరు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ సిచ్యువేషన్ ని? ఆ టెన్షన్ అది అసలు అదేం చాలిపోయి. ఇలాంటి నాకు 2 జరిగాయండి. ఇది ఇంకొకటి యాక్సిడెంట్ కూడా ఒకసారి అయింది. అదే అండి, జనరల్గా జరిగినప్పుడు మీరు ఇవన్నీ నమ్ముతారా? అవే స్పిరిచువాలిటీ ఇవన్నీ? అబ్బా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి అది. అవునా? ఓకే ఓకే. ప్రాక్టికల్ ఉంది అంటే ఉందనేస్తాను, లేదు అంటే లేదనేస్తాను. అదే. సో స్పిరిచువాలిటీ అంటే అనకూడదులే, కానీ జనరల్గా రియల్ లైఫ్లో ఎంతవరకు వెళ్తారో నాకు తెలియదు, కానీ ఆ స్టేట్కి చాలామంది దే థింక్ దే గో టు ద స్టేట్ విత్ ద థాట్. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజంగానే వెళ్ళొస్తారు, అటుకి ట్రిప్ వేసి వస్తారు. సో అయితే పని చేయవండి, అంటే ఏది కళ్ళు కాళ్ళు చేతులు బ్రెయిన్ చెవులు ఒక కొన్ని 10-15 నిమిషాల వరకు పని చేయవు. నీకు ఎంత సౌండ్ వినిపించినా నీకు వినిపించదు సౌండ్. ఒక నంబు స్టేట్లోకి వెళ్తాం. అదే స్పిరిచువాలిటీలో గో టు స్టేట్ వేర్ దెర్ ఇస్ నో థాట్ అంటారు కదా. అది నాకు తెలిసి ప్రాక్టికల్ పాసిబుల్ కాదు. బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ సినారియోస్లో బాడీ ఫ్రీజ్ అవుతుంది, అప్పుడు వెళ్ళొస్తారు పైకి. కానీ అసలు అంటే రియల్ లైఫ్లో కూడా ఇన్ని ట్విస్టులు జరిగాయా? మీరేమైనా స్క్రిప్ట్ యాడ్ ఆన్ చేశారా? 80% జరిగిందండి, 20% నేను యాడ్ చేశాను. ఓకే, ఇంకొద్దిగా టైట్ చేద్దామని చెప్పి. బట్ స్టోరీ అయితే సేమ్. Yes. ఒకవేళ మీ లైఫ్లో ఇలా జరిగితే మీరేం చేస్తారు? అంటే చచ్చిపోయిన పర్సన్ మీరు కాదు, ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరుగా ఉన్నారు. అంటే మోస్ట్లీ సినిమాలో చూసిన రియాక్షన్సే వస్తాయేమో. ఫస్ట్ అంటే షాక్ నుండి కోలుకోవడానికి టైం పట్టచ్చు. దాని తర్వాత ఏం చేద్దాం, ఫస్ట్ అయితే ఎస్కేప్ అవ్వాలి, ఎందుకంటే వాంటెడ్గా చేయలేదు. ఫస్ట్ ఏంటంటే మన క్లోజ్ ఫ్రెండ్ కల్లా అయినప్పుడు అసలు మన వల్ల అయింది అనేది డైజెస్ట్ అవ్వడానికి ఏమో మరి అది ఆ స్టేట్కి వెళ్ళి వస్తే తెలుస్తుంది. కానీ మేబీ సినిమాలో అయితే మోస్ట్లీ రియలిస్టిక్గానే వెళ్ళాం అనిపించింది. అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా ప్రతిదీ. మేము 10% చేసి ఉంటాం పర్ఫార్మెన్స్, 5%. మీరైతే ఏం చేస్తారు చెప్పండి. అదే చెప్తున్నా, అది చెప్పింది విన్నప్పుడు అర్థమైంది నార్మల్ అలా ఉంటుందా అని. నేనైతే ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడతాం, తర్వాత ముందు ఎస్కేప్ అవడాకే చూస్తాం. అలాంటి బయట కంట్రీ కదా, మనకి ముందు అక్కడ దొరికేమంటే తోచేస్తారు కాబట్టి కొంచెం ముందు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. అంటే పోయిన వాళ్ళకన్నా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ సెటిల్ అంటే వాంటెడ్గా మనం సేవ్ చేసుకోవడానికి చూసుకుంటాం కదా ఫస్ట్, అంత సెకండ్. కానీ మీకు అనిపించిందా నా క్యారెక్టర్ ఇంత త్వరగా చంపేశారు ఏంట్రా అనేసి? అంటే షూట్ జరిగేటప్పుడు అంతా అనిపించింది, కానీ ఇప్పుడు ఏం రిలీజ్ తర్వాత నాకేం అనిపించట్లేదు. అంటే మీ క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయిందా? అంటే సినిమా చూసాక గుర్తుంటున్నాను, మోస్ట్లీ మాట్లాడుతున్నారు అని క్యారెక్టర్ గురించి కానీ ఫ్లాష్ బ్యాక్ గురించి కానీ అడుగుతున్నారు. అంటే షూట్ జరిగేటప్పుడు అయితే ఫీల్ అయినా, ఎందుకంటే ఏం చేయడానికి లేదు బేసిక్గా అక్కడ. ఓకే, ఏం చేయడానికి లేదు. సో కొంచెం అందరు చేసేస్తున్నారు, మనకేం లేదు చేయడానికి, పర్ఫామ్ చేయడానికి మంచి సీన్స్ లేవు అది ఇది అనుకున్నాం. కానీ బట్ మోస్ట్లీ అంటే మీకు మరి సినిమా చూసారు కాబట్టి అంటే ఓకే యా
సో ఏంటండి మీకు అంటే అమ్మాయిలు అంటే నచ్చరా, లేకపోతే 5 అబ్బాయిలు పెట్టారు ఒక్క అమ్మాయిని పెట్టలేదు, అట్లీస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గానో చెల్లిగానో ఎక్కడో అట్లీస్ట్ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలి కదా. మేము కూడా అదే గెస్ట్ అపీరెన్స్ కి వచ్చినట్టు ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోయారు అమ్మాయిల్ని, రష్యన్ అమ్మాయిలు నచ్చలేరు అన్న. కెమెరామెన్ మీకు అమ్మాయిలు నచ్చుతారా అన్న? నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మీకు ఇష్టం అందమైన అమ్మాయిలు ఎవరికైనా ఇష్టమే కదా. యాక్చువల్ స్టార్టింగ్లో మొత్తం అబ్బాయిల బదులు మొత్తం అమ్మాయిలు పెట్టి తీద్దామని ఇంటెన్షన్. అది అనుకున్నా కానీ బట్ ఓవరాల్ స్టోరీలో అది సరిగ్గా కూర్చోవట్లా. సరే అండి బాయ్స్తో వెళ్ళా, అమ్మాయిలతో నేను ఈ కథకి లేరు కాబట్టి ఉన్న అలా అనిపిస్తుంది. రియల్ స్టోరీలో అబ్బాయిలే ఉన్నారు, సో అలా చేశాను కానీ లేదు అట్లా అమ్మాయిలు. నా నెక్స్ట్ ఫిల్మ్లో అయితే చూడండి. అమ్మాయిలు అంటే చాలా ఇష్టం కదా. ఎవరికి ఇష్టం? మీకు లేదు? అందరికీ ఇష్టం. ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఇష్టపడాలి, పడకుండా తప్పు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఈజ్ ద బాయ్స్ అనేసి, ఆ క్వశ్చన్స్ మీ ముగ్గురు అడుగుతాను, మీ ముగ్గురు చెప్తాను. అబ్బాయిల గురించి అంటే అందరు అబ్బాయిలే ఉన్నారు కదా మీ సినిమాలో, అబ్బాయిలు ఎలాగో పెట్టుకోలేదు. 18+ క్వశ్చన్స్. 25+ అడిగినా ఓకే. స్ట్రాంగ్ అడగండి క్వశ్చన్స్. 18- ఏవి నార్మల్ గా అన్నాను. మాస్ పెట్టుకొని స్ట్రాంగ్ అడగండి, మస్తు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మేము 2 కెమెరామెన్ పిలిచి గట్టిగా వెనకాల పట్టుకుని మాస్ తీసేస్తే ఏం చేస్తారు? రేపు ఎందాకనండి రేప్ కేసు అయితే పెడతాను. నా మొహం చూస్తే నేను రేప్ చేస్తానంటే అదే ఇన్నోసెంట్ గా ఉన్నాను. సమాజం కూడా నేను ఆడవాళ్ళ మీద రేప్ కేసు పెడితే పోలీసులు పట్టించుకోరు, కానీ ట్రై చేస్తాను. కేసు అయితే పెడతాను. కేసు అయితే పెడతాను. పట్టుకుని నాకు చెప్పి ఆయన మాస్క్ తీసేయండి, 2 చేతులు కంపల్సరీ పెట్టినా పెడతాడు. తెలుసు మీకు, చాలా వైల్డ్ చేస్తుంటాడు. అవును, ఇంకొక డౌట్ వచ్చింది క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు మీ పేరెంట్స్ కి తెలియకూడదు అనేది మెయిన్ రీజనా మీకు? అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇంకోటి నాకు ఇదంతా నచ్చదు. ఇంకొకటి ఫిలింలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిద్దండి. అవును, అక్కడ జరిగిన అటెంప్ట్ వల్ల అదొకటి. ఫిలిమ్స్లోకి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతుంది నువ్వు ఫిలింలో ఉన్నావని. నువ్వు బయట ఎక్కడికి కనిపించినా ఫిలిం గురించే మాట్లాడతారు. నీ పర్సనల్ లైఫ్లో అంతకుముందు వేరే జర్నీ ఉండే అంతా స్పాయిల్ అయిపోయి దాని ఫిలిం టేక్ ఓవర్ చేసి, అరే ఈ ఫిలిం ఆ సినిమా చూసావా, మనం చూసాను ఇది బాగుందిరా, ఆ హీరోయిన్ ట్రైలర్ అన్నాడు అంటే మీకు తెలుసారా మావాడు వస్తున్నా అంటే ఇండస్ట్రీలోకి. ఇవన్నీ నీ పర్సనల్ లైఫ్ని అఫెక్ట్ చేసేస్తాయి. అది మీ పేరెంట్స్కి తెలీదా? ప్రస్తుతానికి అయితే తెలియదు. అదేంటి అంటే ఇంత నెట్వర్క్ ఉంది. ఇప్పుడు బేసిక్గా మేమైతే మీరెవరో మాకు తెలియదు కాబట్టి గుర్తుపట్టలేరు.